ఈరోజు మనం వచ్చేసి మన అరటి చెట్లకి డ్రిప్ మందు ఎక్కించేకి వచ్చినాం అనమాట. చాలా మంది చాలా విధాలుగా ఎక్కిస్తూ ఉంటారు డ్రిప్ మందు అనేది. కొంతమంది వచ్చేసి వెంచూరితో ఎక్కిస్తూ ఉంటారు, కొంతమంది వచ్చేసి ఇట్లాంటి పోర్టబుల్ బ్యాటరీ స్ప్రేడ్స్ ఉంటాయి అనమాట, దాంట్లోతో ఎక్కిస్తూ ఉంటారు. కొంతమంది వచ్చేసి 1 HP మోటార్లు ఉంటాయి అనమాట, దాంట్లోతో ఎక్కిస్తూ ఉంటారు. మనం వచ్చేసి బ్యాటరీ పంప్, మన దగ్గర డబుల్ మోటార్ బ్యాటరీ స్ప్రేయర్ ఉందన్నమాట, దాంతో ఎక్కిస్తున్నాం అనమాట. దీంట్లో కూడా 2 మెథడ్లు ఉంటాయి అనమాట. ఒక మెథడ్ వచ్చేసి డ్రమ్ము మన పంప్ ఉంది కదా, దాంట్లో నీళ్లు పోసుకుంటూ ఉండాలన్నమాట. 20 లీటర్ల కెపాసిటీ ఇది, దీంట్లో పోసుకుంటూ ఉండాలన్నమాట. అట్లా పొద్దాక పోసుకుంటూ ఉండాలంటే కొంచెం కష్టంతో కూడుకున్న పని. అందుకోసం మనం ఇంకో మెథడ్, కొత్త మెథడ్, అంటే ఇది మన సొంత మెథడ్ ఏం కాదు, వేరే వాళ్ళు చెప్తే తెలుసుకున్నాం. ఇది కూడా అదేంటంటే మనకు బ్యాటరీ లోపల స్ప్రేయర్ లోపల ఆడ ఫుట్బాల్ ఉంటుంది అనమాట. ఆ ఫుట్బాల్ తీసేసి ఇట్లాంటి హోస్ పైప్ ఒకటి తీసుకొని, ఒక ఎండ్ ఆఫ్ హోస్ పైప్ వచ్చేసి ఆ ఫిల్టర్ దగ్గర ఫిట్ చేసుకోవాలి. ఇంకొక ఎండ్కి ఫుట్బాల్ ఫిట్ చేసుకొని ఆ ఫుట్బాల్ని మన డ్రమ్ములోకి, మనం మందు కలుపుకుంటాం కదా, ఆ డ్రమ్ములోకి ఆ ఫుట్బాల్ని వేయాలన్నమాట. తర్వాత ఇంకొక హోస్ పైప్ తీసుకొని మన అవుట్లెట్ ఉంటుంది కదా బ్యాటరీ స్ప్రేయర్కి, ఆ అవుట్లెట్ దగ్గర అది కనెక్షన్ ఇచ్చేసి, ఇంకొక ఎండ్ వచ్చేసి మన మెయిన్ లైన్ ఉంటుంది కదా, మెయిన్ లైన్ దగ్గర ఒక డ్రిప్ పైప్ తీసుకోవాలి. ఆ డ్రిప్ పైప్ లోపలికి ఈ అవుట్లెట్ అనేది పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని ఇంకా మన 2 మోటార్లు, డబుల్ మోటార్ కదా, ఆన్ చేసుకుంటే ఇంకా ఆ విధంగా పోతూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా పడుతూ ఉంటాయి అన్నమాట మన అరటి చెట్లకి. ఇంకా మనం జస్ట్ ట్రయల్ చేస్తున్నాం ఈరోజు. ఎంత టైం పడుతుందో చూస్తాం. కొన్ని చేంజెస్ చేయాలి. చేంజెస్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తాను. బాయ్ బాయ్.